నమస్కారమా షేక్ హ్యాండా? కొత్త వ్యక్తిని కలిస్తే అతనికి నమస్కారం అంటూ చేతులు జోడించి గ్రీడ్ చేయాలన్నా, షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రీడ్ చేయాలన్నా? వీటిని సామాజిక సాంప్రదాయాల కింద చూడాలి. కొన్ని ప్రాంతాల్లో నమస్కారం, మరికొన్ని ప్రాంతాల్లో షేక్ హ్యాండ్ ఉంటాయి. హాయ్ అని చెయ్యి ఇవ్వడం, ఒక చిరునవ్వు విసరడం, చేతిని నోటి దగ్గర పెట్టుకుని ఇట్లా అనడం, చేతిని ఛాతీకి ఇట్లా అడ్డం పెట్టుకోవడం, చిన్నవాళ్ళైతే పెద్దవారి కాళ్ళు మొక్కడం, కాళ్ళు మొక్కినట్టు నటించి మొక్కినంత ఫలితం రాబట్టడం, ముఖం మీద బొట్టు పెట్టడం, గుడిలో అయితే శటకోపం పెట్టి మంత్రం వాడి గ్రీట్ చేయడం, ఇవన్నీ గ్రీటింగ్సే ఒక రకంగా. వీటిలో ఏది సరైంది, ఏది గొప్పదనే చర్చ పెద్దగా ఉపయోగపడదు. అయితే ఛాయిస్ తీసుకునే వాళ్ళ వాదనలు ఉంటాయి. నమస్కారం అంటే నిన్ను తాకటాన్ని నేను కోరుకోవటం లేదని అర్థమైతే ఉన్నది. షేక్ హ్యాండ్ అంటే నువ్వు ఏ మతం వారివైనా, ఏ కులం వారివైనా నిన్ను తాకటం నాకు ఇష్టం అనే అర్థం ఉంది అని చెప్తా ఉంటారు కొంతమంది. నీవు ఒక చేయి బదులు రెండవ చేయి కూడా కలిపితే నిన్ను కలుసుకోవడం నాకు చాలా ఇష్టం అని అర్థం వస్తుంది. నువ్వు ఒక చేయిని ముందుకు దాచావు, ఎదుటి వ్యక్తి రెండవ చేతిని కూడా కలిపాడు, నీవు రెండో చేయి కలిపావు, అతను రెండో చేయి కలిపాడు, మొత్తం 4 చేతులైనవి. ఇద్దరికీ కూడా ఒకరికొకరు కలవడం చాలా ఇష్టమని అర్థం. నువ్వు ఒక చేయి కలిపావు, అతను 2 చేతులు కలిపాడు, నిన్ను కలవడం అతనికి చాలా ఇష్టమని అర్థం. నమస్కారం పెద్దవారికి, పెద్ద కులాల వారికి, ధనవంతులకి పెడతారు. ఆ ఎక్కువ తక్కువ అనే స్పృహనే తప్పని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. నమస్కారం అణిగిమణిగి ఉండే తత్వానికి, లొంగుబాటు మనస్తత్వానికి ప్రతీక అని అంటారు. ఎక్కువ వారం అని భావించేవారు షేక్ హ్యాండ్ ఎవరు? నమస్కారం చేసినా తిరిగి నమస్కారం పెట్టరు, తలకాయ ఇవ్వుతారు ఎట్టిట్లా, చిరునవ్వు నవ్వరు, వాళ్ళ అబ్బసొమ్మంతా పోయినట్టు సీరియస్గా పెనముఖం పెట్టుకొని ఉంటారు. ఇది సవ్యమైన సివిక్ సెన్స్ కిందకి రాదు. నమస్కారం అంటే నమస్కారం అని అనాలా? షేక్ హ్యాండ్ ఇస్తే చేయి జాస్తే మనం చేయి జాచాలా? చేయి జాచడం ఇష్టం లేకపోతే నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టాలా? చిరునవ్వు, షేక్ హ్యాండు, నమస్కారం వగేరాలన్నీ నిన్ను నేను గుర్తిస్తున్నాను అని అర్థం ఇస్తాయి. మనం దారిని పోతూ ఉంటాం, ఒకతను వాహనంలో పోతూ ఉంటాడు, మనం చిరునవ్వు నవ్వుతాం, పలకరిస్తాం, అతను పట్టించుకోకుండా తిరిగి స్పందించకుండా అలానే పోతాడు. మనం చాలా అఫెండ్ అయినట్టు ఫీల్ అవుతాం, తిరస్కారానికి గురైనట్టు. అతడు తన ధ్యాసలో తను ఉన్నాడేమో, వాహనం నడుపుతున్నందువల్ల జాగ్రత్తగా ఉన్నాడేమో, పక్క చూపులు లేకుండా తాను గుర్తించేటప్పటికే కొంత దూరం వెళ్ళిపోయాడేమో, అర్జెంటు పని మీద పోతున్నాడేమో, ఇలా అనుకోం. మనల్ని నిర్లక్ష్యం చేశాడని భావిస్తాం. ఆ మేరకు మన స్నేహితుల దగ్గర అతని గురించి వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేస్తాం. ఇది ఫోన్ చేసిన దగ్గర కూడా వస్తుంది. ఇలానే మనం ఫోన్ చేస్తాం, అవతల అతను ఎత్తుకోడు, నేను ఫోన్ చేసి ఎత్తుకోడా అని అనిపిస్తుంది. అంటే నీ ఫోన్ వస్తుందని, దాన్ని ఎత్తుకోవటమే నా విద్యుక్త ధర్మం, నా జీవిత ఆదర్శమని అతను అనుకొని ఫోన్ దగ్గర ఎదురుగ్గా కాసుకొని కూర్చోవాలని నీ ఎక్స్పెక్టేషనా? ఎట్లా కుదురుద్ది? ఆడి పనులు ఆడుకుంటాయి, నీ పనులు నీకు ఉంటాయి. అందుకని ఫోన్ చేసి ఎత్తుకోకపోతే దాని మీద విపరీతార్థాలు తీయక్కర్లా. కొద్దిసేపు అయినాక మరలా ఫోన్ చేయి. పని నీదైతే నువ్వు ఫోన్ చేసుకోక తప్పదు, పని అతనిదైతే అతను చేసుకుంటాడు. అందువల్ల మరలా ఫోన్ చేయి, 1-2 సార్లు ప్రయత్నం చేయి, లేదా మెసేజ్ పెట్టు. అతను చాలా బిజీగా ఉన్నాడేమో, ఫోన్కి అందుబాటులో లేడేమో, లేదా బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళాడేమో, ఫోన్ బయట పెట్టి, అతని ఫోన్ చెడిపోయిందేమో, ఛార్జ్ అయిపోయిందేమో, అతని ఫోన్ మరొకటి దగ్గర ఉందేమో, ఇన్ని కారణాలు ఉంటాయి అక్కడ. కాబట్టి మన ఫోన్ ఎత్తుకోవడానికి అతను జీవిత ధ్యేయంగా మార్చుకోవడానికి మనం ఎందుకు అనుకోవాలా? ఎత్తుకోకపోతే వదిలేయండి, ప్రత్యామ్నాయాలు ఎంపిక చేసుకోండి, అతను మాట్లాడినప్పుడే మాట్లాడండి. అది అతనుకున్న స్వేచ్ఛ. కర్టియస్ బిహేవియర్ కిందకు వస్తే, సివిక్ సెన్స్ కింద వస్తే ఫోన్ చేస్తే జవాబు ఇవ్వాలి. కొంతమంది నంబర్లు వస్తే జవాబు ఇవ్వరు. చాలా నంబర్లు స్పామ్ నంబర్లు ఉంటాయి, వ్యాపార ప్రకటనల కోసం వచ్చే నంబర్లు ఉంటాయి. వాటన్నిటిని ఎత్తుకోవడం మొదలెడితే నీ జీవితం సగం దానికి అయిపోద్ది. అందుకని ఎత్తుకోరు కొంతమంది.